రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు సిఆర్డీఏ అధికారులు. భారీ వర్షాలతో ఎఫెక్ట్ అయ్యే పాయింట్లను చెక్ చేస్తున్నారు. నిర్మాణాలు, వాగులు, ఇతర ప్రాంతాలను చెక్ చేస్తున్నారు. సిఆర్డీఏ అధికారుల ఫీల్డ్ విజిట్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఈఎన్సీ అధికారులు అదేవిధంగా సిఆర్డీ అధికారులు సమన్వయంతో కలిసి ఫీల్డ్ విజిట్ కి వెళ్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎలా ఏర్పాట్లు చేయాలి, అదేవిధంగా ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో నీటి ప్రభావం ఎక్కువగా ఎక్కడ ఉంది, ఆ వర్షాలు ఎక్కువగా కురవటం వల్ల దానికి సంబంధించిన పాయింట్స్ ఏ రకంగా ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. నిర్మాణాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకవేళ వర్షం కనుక భారీగా కురిస్తే ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఏంటి అనే దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. సిఆర్డీఏ అధికారులు, ఈఎన్సీ అధికారులు కలిసి సమన్వయంతో ముందుకెళ్తున్న పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. రాజధాని ప్రాంతంలో ఉన్న టవర్స్, ఇతర నిర్మాణాలు, ఐకానిక్ టవర్స్ నిర్మాణాలు, అదేవిధంగా గవర్నమెంట్ కాంప్లెక్స్లు, ఈ నిర్మాణాలకు సంబంధించి ప్రధానంగా ఏం జరుగుతుందో అనే దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టి ముందుకెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. సమన్వయంతో సిఆర్డీ అధికారులు ఒక పక్క, ఇరిగేషన్ అధికారులు ఒక పక్క, ప్రధానంగా రాజధాని ప్రాంతంలో ఉన్న కొండవీటి వాగుకు సంబంధించి, పాలవాగుకు సంబంధించి ఒకవేళ ఉధృతి పెరిగితే కొండవీటి వాగుకు సంబంధించి నీటిని డైవర్ట్ చేయటం, ఈ విషయాలన్నీ కూడా ప్రధానంగా చర్చించుకోవడం జరుగుతుంది. నిన్న సాయంత్రం వరకు వర్షం భారీగా కురిసింది. మళ్ళీ ఈ రోజు ఉదయం జల్లులు ప్రారంభమయ్యాయి కాబట్టి ఇంకా ఒక హాఫ్ డే కానీ లేకపోతే ఫుల్ డే వర్షం ఎక్కువగా కురిస్తే పరిస్థితి ఏంటని అంచనా కూడా ప్రస్తుతం అధికారులు వచ్చారు. అందుకు సంబంధించి ప్రధానంగా ఫీల్డ్ విజిట్ మీద దృష్టి పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సిఆర్డీఏ అధికారులు, ఈఎన్సీ ఇతర అధికారులు అందరూ కలిసి సమన్వయంతో ముందుకెళ్తున్న పరిస్థితి కూడా మనకి అంచనా వేసుకోవచ్చు. ఎందుకంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ఏ పాకెట్స్ లో ఎక్కడెక్కడ ప్రభావం ఉంది, ఒకవేళ వర్షం ఎక్కువగా వస్తే ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, వీటన్నిటి మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకవేళ భారీ వర్షాలు కురిసినా నిర్మాణాలకు కానీ ఇతరత్రా కానీ ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకెళ్లి వాతావరణం కూడా ప్రధానంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి రాజధాని ప్రాంతంలో అధికారుల పర్యటన ప్రారంభమైంది. వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఫీల్డ్ విజిట్ లోని పరిస్థితి మనకు కనిపిస్తోంది. కెమెరా పర్సన్ నానితో ప్రసన్న, ఎన్టీవీ.